వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. దేశం స్వాతంత్రం కోసము ఎంతోమంది మహానుభావులు పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించిన స్వాతంత్రమే ఈరోజు మనము ఆగస్ట్ 15 ఘనంగా జరుపుకుంటున్నాము. అయితే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. స్వాతంత్రం వచ్చి నేటికి 80 సంవత్సరాలు పూర్తయినప్పటికీ పేదల బతుకుల్లో మాత్రం మార్పు లేదు. ఇప్పటికీ దళిత వాడలు, గిరిజన వాడలు ఊరు చివర దర్శనమిస్తుంటాయి. అక్కడ కనీసం మౌలిక వసతులు కూడా భూతద్దంలో చూసినా కానరావు. మనం రైళ్లలో, బస్సుల్లో, కార్లలో ప్రయాణించే సమయంలో మనకు మొదటగా కనిపించేది రోడ్ల పక్కన భిక్షాటన చేసేవారు, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో బ్రిడ్జీల కింద తలదాచుకునే వారే కనిపిస్తుంటారు. ఈ దేశంలో ధనవంతుడుగానే మిగిలిపోయి ఉన్నాడు. పేదవాడు పేదరికంలోనే మగ్గుతున్నాడు. పిడికిడి అన్నం కోసం పసిపిల్లలు సైతం బస్టాండ్లలో, రోడ్ల పక్కన భిక్షాటన ఎత్తుతూ మనకు ముందు కనిపిస్తున్నారు. ఈ దేశంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెరిగిపోతున్నాయి. విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్ష పండులా మారిపోయింది. వైద్య వ్యాపారంగా మారింది. దీంతో పేదలు ఉన్నత చదువులు చదువుకోలేని పరిస్థితి. ఒకవేళ పేదవారికి ఖరీదైన రోగం వస్తే వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ దేశంలో పేదరికము, కులాలు, మతాలు ఇంకా విద్వేషాల మధ్య కొనసాగుతూనే ఉంటాయి. ఉదయం లేస్తే ఎక్కడ ఏదో ఒక పత్రికల్లో కానీ టీవీల్లో కానీ చూస్తే మనం మహిళల మీద అత్యాచారాలు, హత్యలే జరుగుతున్న పరిస్థితులు అయితే మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా మనలో మార్పు రాలేదు. అయితే ఓ పక్క పాలకులు 2047 కల్లా ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్తున్నారు. కానీ ఒక పక్క మతాల మధ్య కొట్లాటలు, కులాల మధ్య కొంపలాటలు ఈ విధంగా జరుగుతూ వస్తున్నాయి. పేదరిక మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కార్యదర్శి రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. ఈరోజు స్వాతంత్రం వచ్చి 80వ సంవత్సరంలో అడుగుపెట్టాం. స్వాతంత్రం వచ్చినాక బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి వేసేదానికి అనేక మంది కులాలకి, మతాలకి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ పద్ధతుల్లో ఈరోజు స్వాతంత్రం లభించింది. ఆ ఫలాలు అందరికీ అందాలనేటువంటిది ఆ రోజు ఏదైతే స్ఫూర్తితో పనిచేశారో ఆ స్ఫూర్తి ఈరోజు ప్రజలకి ఆ రోజు స్వాతంత్రం వచ్చినాక కొంత ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను కొంత పరిష్కరించేదానికి ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. రెండోది వ్యవసాయం, హరిత విప్లవం పేరుతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాయి. ఈరోజుండే పాలక వర్గాలు మనం చూస్తున్నాం, ఏదైతే ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పటం. వ్యవసాయం అభివృద్ధి అయినటువంటి మన భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి అవ్వాలి, అలాంటిది కార్పొరేట్ శక్తులకి భూములన్నీ కట్టబెట్టడం. కార్పొరేట్ శక్తులు ఈరోజు ఒక పక్క పోగవుతుంటే ధనం ఈ దేశంలో ఉండే పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. కొనుగోలు శక్తి ఉండటం లేదు. పేదవాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం, దళిత వాడల్లో కానీ పేదలు నివసించే ప్రాంతాల్లో కానీ మనం చూస్తే ఈరోజు కూడా వాళ్ళు కనీసం ఒక పూట భోజనం చేసేదానికి కూడా లేదు. దళిత వాడల్లో మనం పరిశీలిస్తే ఈ 80 సంవత్సరాల కాలంలో దళితులుగా ఉండేటువంటి పూరి గుడిసెల్లో ఉండటం, అక్కడ ఉండేటువంటి కనీస ఈరోజు కూడా శ్మశాన వాటికలు లేక, స్థలాలు లేక చాలామంది దళిత వాడల్లో, గిరిజన కాలనీస్లో మనం పరిశీలించాం. రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు. ఒక పక్క ఈ పక్క ఉంటే ఒక పక్క ధనవంతులకి అనుకూలంగా పాలక వర్గాలు చూస్తున్న. స్వాతంత్రం వచ్చి సామాన్యుడి వైద్యం అందటం లేదు. వైద్యం కూడా ఈరోజు అందని దాక్షిపండులాగా ఉంది. అవి కూడా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు అనేక స్కూల్స్ మూసివేశారు. హాస్టల్స్ లేవు చదువుకునేదానికి పేదవాళ్ళకి. అందువల్ల విద్య అందటం లేదు. వైద్యం చూసిపోతే కార్పొరేట్ శక్తులకి ఈరోజు ఎక్కువగా రావటం,
గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్స్ ఉండో వాటికి మందులు సౌకర్యం ప్రభుత్వం నుంచి సహకారం లేదు. దానికి కావాల్సిన నిధులు కూడా అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధులు కేటాయించే దాంట్లో వైఫల్యం చెందాయి. అందువల్ల సామాన్యమైనటువంటి జీవితం గడిపేవాళ్ళు పేదలు ఈరోజు ఆ విధంగానే ఉన్నారు. వ్యవసాయం అభివృద్ధి కాలేదు. ఏదైతే ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కార్పొరేట్ శక్తులకి ఈ ప్రభుత్వాలు అనుకూలంగా ఉండే పేదరికం అట్లానే నిర్మూలన లేదు. అక్షరాస్యత ప్రధానంగా చదువుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అక్షరాస్యత సాధించేదానికి మన ప్రభుత్వాలు ఈరోజు దానికి కావాల్సిన నిధులు కేటాయించే దాంట్లో చాలా స్వల్పంగా ఉన్నాయి. అందువల్ల ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ పెరుగుతూ ఉన్నాయి కానీ పేదలు చదువుకునేటువంటి స్కూల్స్ లేకుండా క్లోజ్ చేస్తున్నారు. ఇది భారతదేశంలో సామాన్యులకు అందుబాటులో విద్య వైద్యం ఈ రెండు అందుబాటులో లేవు. రెండోది ధరల పెరుగుదల. రెండోది ఈ మధ్యకాలంలో అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఈ దేశంలో పెట్రోలు డీజిలు ధరలు అన్నీ పెరిగాయి. అవి సామాన్య మానవుడి మీద భారాలు పడుతున్నాయి. గ్యాసు ఇలాంటివన్నీ కూడా సామాన్యులకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఈరోజు స్వాతంత్ర ఏదైతే స్ఫూర్తితో ఆ రోజు గాంధీజీ కానీ లేదా భగత్ సింగ్ కానీ అల్లూరి సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఖిలాఫత్ ఉద్యమంలో అనేక ముస్లింలు దానికోసం పోరాడారు. అయితే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏది మత విద్వేషాలను రెచ్చగొట్టి ఈ దేశంలో మత విభజన తీసుకొని వచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అందువల్ల ఈ దేశం సమైక్యంగా సమగ్రతంగా ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం దాన్ని తూట్లు పొడిచేదానికి లౌకిక రాజ్యం అనే చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు లౌకిక రాజ్యం అనేటువంటిది లేకుండా చట్టాలను మార్పు మత ప్రాతిపదిక మీద ఈ దేశంలో ఉండటం ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి అందరూ సమైక్యంగా ఎదుర్కోవాలి. పేదరికాన్ని నిర్మూలించేదానికి అందరం కలిసి ఎదుర్కోవాలనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.